మహమ్మారిని మించిన మరో డేంజరస్ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రపంచంలోని అన్ని దేశాలను హై అలర్ట్ చేసింది. ఆ వైరస్ పేరే హంతా వైరస్. శరవేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ కోవిడ్ కంటే 100 రెట్లు ప్రమాదకరమని WHO హెచ్చరిస్తుంది. ఎలుకలు వాటి వ్యర్థాల ద్వారా సోకే ఈ వైరస్ ప్రాణాలను క్షణాల్లోనే తీసేస్తుంది. తాజాగా ఒక డచ్ క్రూయిజ్ షిప్ లో ఈ హంతా వైరస్ కలకలం రేపింది. ఆ షిప్ లో భారత్ తో సహా 23 దేశాలకు చెందిన 149 మంది ప్రయాణికులు ఉండడంతో ఇప్పుడు ప్రపంచమంతా టెన్షన్ మొదలైంది. ఆ షిప్ లో ఇప్పటికే 3 ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఈ హంతా వైరస్ కోవిడ్ లాగా గాలి ద్వారా కాకుండా ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకల ద్వారా వ్యాపించే ఈ ప్రాణాంతక వైరస్ గురించి ప్రపంచ దేశాలు ఇప్పుడే మేల్కోకపోతే భారీ మూల్యం తప్పదని WHO స్పష్టం చేస్తుంది. ఇది కూడా కోవిడ్ వైరస్ లాగానే ఊపిరితిత్తులపై దాని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి లక్షణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని WHO స్పష్టం చేస్తుంది. హంతా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దాని లక్షణాలు కనిపించడానికి సాధారణంగా 1 నుండి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ లక్షణాలు కూడా మనం 2 దశలుగా విభజించవచ్చు. ప్రారంభ లక్షణాలు అంటే ఎర్లీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇది సాధారణంగా వచ్చే ఫ్లూ లేదా జ్వరం లాగానే ఉంటుంది. దాని తర్వాతనే తీవ్రమైన జ్వరం, చలి, కండరాల నొప్పులు, ముఖ్యంగా నడుము, తొడలు, వెన్ను మరియు భుజాల భాగంలో నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అలసటతో పాటు తల తిరగడం, కొందరిలో వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి కూడా ఉండొచ్చు. ఈ వ్యాధి సోకిన 4 నుండి 10 రోజుల తర్వాతనే ఈ హంతా వైరస్ దాని అసలైన రూపాన్ని బయటకు తెస్తుంది. వ్యాధి సోకిన 4 నుండి 10 రోజుల తర్వాత ఊపిరితిత్తులపై దాడి చేయడం మొదలు పెడుతుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కొన్నిసార్లు శ్వాస ఆడకపోవడం కూడా జరుగుతుంది. దీనినే హంతా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ HPS అని అంటారు. దీనికి ఎలాంటి వ్యాక్సిన్ లేదా అంటే ప్రస్తుతానికి ఎలాంటి వ్యాక్సిన్ లేదు. మనం తీసుకునే జాగ్రత్తలే మనకు వ్యాక్సిన్ గా పనిచేస్తాయి. హంతా వైరస్ ప్రధానంగా ఎలుకల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. ఎలుకల విసర్జితాలు లేదా అవి కొరికిన ఆహారం ద్వారా మనుషులకు సోకుతుంది. కాబట్టి మీ ఇల్లు, ఆఫీస్ లేదా స్టోర్ రూమ్ లో ఎలుకలు చేరకుండా జాగ్రత్త పడాలి. ఎలుక బోన్లు లేదా మందులు వాడి వాటిని దూరం చేసి ఆ ప్రాంతం అంతటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎలుకలు తిరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులతో డైరెక్ట్ గా తాకకూడదు. ఎందుకంటే అదే చేతుల ద్వారా ఆ వైరస్ మనలో వ్యాపించే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాలను క్లీన్ చేసేటప్పుడు గ్లౌజులు లేదా మాస్క్ అనేది తప్పనిసరిగా ధరించాలి. ఎలుక వ్యర్థాలు ఉన్న చోట ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురుతో ఓడ్చకూడదు. దానివల్ల వైరస్ అనేది గాల్లోకి లేస్తుంది. కాబట్టి అది చాలా ఈజీగా మనుషుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. దానికి బదులుగా బ్లీచింగ్ లేదా డిస్ఇన్ఫెక్ట్ కలిపిన నీటితో తడిపి తొడవాలి. ఇక మనం తీసుకునే ఆహారంపై చాలా జాగ్రత్త వహించాలి. ఎలుకలు కొరికిన పండ్లు లేదా ఆహారాన్ని పొరపాటును కూడా తినకూడదు. గదుల్లో వెలుతురు, గాలి ధారాళంగా వచ్చేలా చూడాలి. ఎందుకంటే చీకటిగా, తేమగా ఉన్న చోట ఈ వైరస్ దాని జీవిత కాలం కంటే 30% ఎక్కువగా బ్రతికే అవకాశం ఉంటుంది. కాబట్టి బీ క్లీన్, బీ సేఫ్.